జై భీమ్. వెల్కమ్ టు డాక్టర్ పిపిఎస్ ఈఏఓ టీవీ ఛానల్. మనం మొన్నటి దినము మన ఛానల్ని లాంచ్ చేసి దాని యొక్క ప్రధాన ఉద్దేశం మనము చెప్పుకున్నాము. ఈరోజు మన ఫస్ట్ ఎపిసోడ్గా మనకు మొట్టమొదటిగా తెలియాల్సినటువంటి విషయాన్ని మనం ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, చరిత్ర తెలియకుండా చరిత్రని సృష్టించలేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన చరిత్రను మనం తెలుసుకున్నప్పుడే మనం రాబోయే తరాలు కానీ లేకపోతే మనం ఒక చరిత్రని సృష్టించిన వాళ్ళం అవుతాం. అదేంటంటే, మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఓటు హక్కుని మనం పొందాము. ఆ ఓటు ఎలా వచ్చింది, దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనము తెలుసుకున్నప్పుడు తప్పకుండా ఆ యొక్క ఓటుని మనము సద్వినియోగం చేసే క్రమంలో మనం పయనించేదానికి అవకాశం ఉంది. ఆ ఓటు ఎలా వచ్చింది అంటే, అది సాధించి పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అది ఎలా సాధ్యమైందంటే, అప్పుడు ప్రీ ఇండిపెండెన్స్ ముందు బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో మరి వాళ్ళు 10 ఏళ్లకు ఒకసారి వాళ్ళు కొత్తగా కాన్స్టిట్యూషన్, అంటే మనకి ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి ఏ చట్టాలు కావాలో ఆ చట్టాలని రూపొందించేటువంటి క్రమంలో 1919 తర్వాత 1928 ఫిబ్రవరి 28వ తారీఖున వాళ్ళు మళ్ళీ ఈ యొక్క భారతదేశం యొక్క స్థితిగతుల్ని, మన పరిపాలన ఏ విధంగా ఉన్నది అని తెలుసుకునేటువంటి క్రమంలో ఒక బ్రిటిష్ ప్రభుత్వము సైమన్ అనేటువంటి కమిషన్ని వాళ్ళు ఇక్కడికి భారతదేశంలో ఉన్న స్థితిగతుల్ని వాళ్ళు స్టడీ చేయడం కోసం అనేది వారు వచ్చిన సందర్భంలో మరి అప్పుడు ఆ సైమన్ కమిషన్లో 7 మంది కమిటీ మెంబర్లుగా ఉంటారు. ఆ కమిటీ మెంబర్లంతా కూడా మరి ఆంగ్లేయులే కాబట్టి మాకు ఈ కమిటీ వద్దు, గో బ్యాక్ సైమన్ అని చెప్పి మరి అప్పుడు ఉన్నటువంటి మరి ఫ్రీడమ్ కోసం ప్రయత్నం చేసేటువంటి కాంగ్రెస్, అంటే గాంధీ, నెహ్రూ, పటేల్ వీళ్ళంతా కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇదే ఒక అవకాశంగా తీసుకొని వెల్కమ్ సైమన్ అనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఈ భారతదేశంలో డిప్రెస్డ్ క్లాసెస్ అనేటువంటి ఈ యొక్క సుమారుగా 5 కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతీయులు అని చెప్పేటువంటి మేము మరి ఊరికి దూరంగా మూతికి ముంత నడుముకు చీపురి కట్టుకునే పరిస్థితి ఉన్నది. మాకు బడిలో ప్రవేశం లేదు, గుడిలోకి ప్రవేశం లేదు, పబ్లిక్లోకి వెళ్ళి నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు. పబ్లిక్ రోడ్లో మేము నడిస్తే మా అడుగుల వల్ల వాళ్ళు మైలుపడిపోతారు అగ్రవర్ణాలు అని చెప్పి దాని చీపురికి, నడుముకు చీపురితో దాన్ని తుడుచుకుంటూ వెళ్ళేటువంటి కార్యక్రమం ఉన్నది. ఇలాంటివన్నీ కూడా మేము సైమన్ కమిషన్కి విన్నవించి మా కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేయాలా అనేటువంటి ఆలోచనతో బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్, వెల్కమ్ సైమన్ కమిషన్ అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ని అందరూ, అంటే ఈ కాంగ్రెస్ పెద్దలంతా కూడా ఈయన బ్రిటిష్ ఏజెంట్ అని కూడా ఆయన అవహేళనగా మాట్లాడడం కూడా జరిగినటువంటి సందర్భం. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ కమిషన్కి ఇచ్చినటువంటి రిపోర్టు ఏదైతే ఉన్నదో, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా మరి మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు కావాలి, మాకు ఓటు హక్కు కావాలి, మేము భారత పౌరులుగా మమ్మల్ని గుర్తించబడాలి, మాకు అన్ని చోట్లకి ప్రవేశం కల్పించబడాలి, మేము ముఖ్యంగా చదువుకునేటువంటి హక్కు మాకు ఉండాలి, మాకు ఆస్తిలో హక్కు ఉండాలి, మాకు భూమి పంపకం అనేది మాకు జరగాలి అనేటువంటి విషయాలన్నిటి కూడా సైమన్కి ఆయన వివరించి ఇచ్చినప్పుడు మరి సైమన్ మరి ఇవన్నిటిని కూడా వాళ్ళు దేశమంతా కూడా ప్రయాణం చేసి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు లండన్లో. ఆ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడంటే నవంబర్ 1930లో వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ కూడా వాళ్ళ ఆహ్వానం పంపిస్తారు. కానీ కాంగ్రెస్ ఆ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వాళ్ళు తిరస్కరించి బాయ్కాట్ చేస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి ఆయన ఏదైతే మరి అడుగుతాడో అని అనుకున్నారో,
కానీ బ్రిటిష్ వాళ్ళకి ఫస్ట్ ఆయన చెప్పింది ఏంటంటే, మీరు 200 సంవత్సరాలుగా మా యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మేము 200 సంవత్సరాల ముందు మా పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా భారతదేశంలో మా పరిస్థితులు అలాగే ఉన్నాయి, మీ పరిపాలనలో కూడా. కాబట్టి మరి మీరు స్వతంత్రం ఇవ్వండి అని చెప్పి చెప్పడంతో వాళ్ళు అవాక్ అవుతారు. అరే, ఆయన ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇండియాకి వెళ్ళినప్పుడు మరి ఆయన హక్కులు కావాలన్నారు, ఇవి కావాలన్నారు కదా, మరి ఈరోజు భారతదేశాన్ని స్వతంత్రం ప్రకటించండి అని అంటున్నారు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంటే ఇది ఒక స్ట్రాటజిక్గా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు అక్కడ చెప్పడము. అదేవిధంగా మాకు ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు, మరి మైనారిటీస్ అయినటువంటి ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి ఎట్లయితే మీరు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నారో, ఆ విధంగా మాకు డిప్యూటీ క్లాసెస్ కూడా మీరు ప్రత్యేక నియోజకవర్గాలు, మాకు రాజకీయ హక్కులు, ఓటు హక్కు ఇవ్వాలి అని చెప్పి కూడా ఆయన అక్కడ చెప్పడం జరుగుతుంది. అప్పుడు మరి వచ్చి ఆ యొక్క విషయాలన్నీ కూడా భారతదేశంలో మరి పేపర్లో ప్రధానంగా ప్రకటన ఏం చేస్తారంటే, మరి భారతదేశానికి స్వతంత్రంగా తీసుకొని వస్తే అది ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే సాధ్యము అని చెప్పేసి పెద్ద హెడ్లైన్స్లో రావడంతో మరి కాంగ్రెస్ ఉలిక్కి పడుతుంది. గాంధీ అరే నేను ఇక్కడ భారతదేశానికి ప్రతినిధిని, నేను స్వతంత్రం తీసుకురావాలా బ్రిటిష్ నుంచి అంతే కానీ బాబాసాహెబ్ కాదు అని ఆయన వెంటనే ఆయన రామ్సే మెక్డొనాల్డ్కి ఆయన ఒక లెటర్ రాస్తారు. మీరు రౌండ్ సభ సమావేశాన్ని ఇంకోటి ఏర్పాటు చేయండి, మేము కాంగ్రెస్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పి చెప్పడంతో 1932లో మరి ఇంకొక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినప్పుడు మరి అప్పుడు గాంధీ కూడా ఆ యొక్క సమావేశానికి వెళ్ళడము. ఆ వెళ్ళినప్పుడు నేను భారతీయులకందరికీ రిప్రజెంటేటివ్ని, ఈ డిప్యూటీ క్లాసెస్ కూడా నేనే రిప్రజెంటేటివ్ని, అంబేద్కర్ కాదు అని చెప్పేసి ఆయన లేయంగానే ఆ మాట మాట్లాడినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఇదిగో నాకు భారతదేశం నుంచి నలుమూలల నుంచి మా డిప్యూటీ క్లాసెస్ ప్రతినిధి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి వచ్చిన టెలిగ్రామ్లన్నీ కూడా ఆ యొక్క రామ్సే మెక్డొనాల్డ్కి చూపించడంతో ఆయన ఆ యొక్క రిప్రజెంటేటివ్ బాబాసాహెబ్ అంబేద్కరే అని చెప్పడము. బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి, మాకు 2 ఓట్ల సిస్టమ్ కావాలి, మాకు ఓటే లేదు, మాకు 2 ఓట్ల సిస్టమ్ కావాలి అంటే, ఒక ఓటు మా యొక్క ప్రతినిధిని కల్పించుకునే దానికి మేమే వేసుకోవాలి, 2వ ఓటు జనరల్ ప్రతినిధిని కూడా గెలిపించే దానికి 2వ ఓటును కూడా మేము వేసుకునేట్టుగా ఈ విధంగా మాకు 2 ఓట్లు ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మాకు నిజమైన రాజకీయ హక్కులు కలుగుతాయి అని చెప్పేసి బాబాసాహెబ్ వాదించడం జరిగింది. అప్పుడు గాంధీ దానికి ఒప్పుకోడు. కానీ వాళ్ళు అక్కడ రామ్సే మెక్డొనాల్డ్ అని చెప్తారంటే, మీరిద్దరూ మేము చేసేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి మీరు సంతకం పెట్టి వెళ్ళండి అని చెప్పడంతో మరి ఇద్దరు ఆ రోజు అక్కడ సంతకం పెట్టి గాంధీ మీరు ఏం నిర్ణయం చేసే దానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పినటువంటి గాంధీ మరి భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఈ యొక్క స్వతంత్ర పోరాటంలో ఎర్రవాడ జైలులో ఆయన జైల్లో ఉంటాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మరి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత వాళ్ళ కమ్యూనల్ అవార్డు అని చెప్పేసి ఒక కమ్యూనల్ అవార్డుని అనౌన్స్ చేస్తారు. ఆ కమ్యూనల్ అవార్డు సారాంశం ఏంటంటే, మనకు దళితులకు డిప్యూటీ క్లాసెస్కు 2 ఓట్లు, ఒక ఓటేమో మీ ప్రతినిధిని మీరే ఎన్నుకునేటట్టుగా 71 నియోజకవర్గాలు మీకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించబడ్డాయి అని చెప్పి 2 ఓట్ల సిస్టమ్ని ఈ యొక్క 71 నియోజకవర్గాల్ని మనకు బ్రిటిష్ ప్రభుత్వము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్టచబిలిటీ పైన పబ్లిక్ ప్లేసెస్లో మనల్ని సంచరించే విధంగాను ఇవన్నిటి కూడా చట్టాల రూపంలో వాళ్ళు కమ్యూనల్ అవార్డు ప్రకటిస్తే మరి గాంధీ ఉలిక్కిపడి ఇది ముమ్మాటికి జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని చెప్పి మరి గాంధీ ఆ రోజు ఎర్రవాడ జైలులో ఉంటాడు. ఆయన ఎర్రవాడ జైలులో పూనాలో మరి ఆయన నిరాహార దీక్షకి పూనుకుంటాడు. ఈ యొక్క హక్కులన్నింటినీ కూడా నేను ఒప్పుకోను, దీన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి బ్రిటిష్ ప్రభుత్వం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఏ ఓటు ఏ హక్కు లేనటువంటి మనకు డిప్యూటీ క్లాసెస్కి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆ రోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాన్ని అంటే వాళ్ళ పుట్ఫోర్త్ ప్రపంచమంతా కూడా ఏ విధంగా ఉన్నది, భారతదేశంలోని ఈ డిప్యూటీ క్లాసెస్ని ఏ విధంగా వీళ్ళు అవమానపరుస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటి కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని తెలియజేయడం వల్ల మనకు ఆ కమ్యూనల్ అవార్డు ద్వారా ఓటు లేనటువంటి మనకు 2 ఓట్లు తీసుకొచ్చే ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్కి దక్కింది. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఈ ఓట్లని ఏ విధంగా మరి గాంధీ హరించి వేశాడు,
తర్వాత జరిగిన విషయాలన్నింటి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. అంతవరకు ఇక సెలవు. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ యొక్క ఛానల్ని విరివిగా మీరు మన బంధువర్గానికి అదేవిధంగా స్నేహితులకి దీన్ని విరివిగా పంపించి బహుజనులంతా కూడా మన చరిత్రను మనం తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్. అందరూ తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరి దగ్గర సబ్స్క్రైబ్ చేపించి ఈ యొక్క ఛానల్ని పురోభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పడతారని చెప్పి నేను ఆశిస్తూ జై భీమ్.